కేవలం పాత జీన్సే అని ఒక పక్కన పడేస్తున్నారండి. అస్సలైతే అలా పడేయకండి. ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా పాకెట్స్ కింద ఈ విధంగా క్లాత్ ఉంది కదండీ! దీన్నైతే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి పక్కనైతే ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా నేను స్కేల్ సహాయంతో లైన్స్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో 2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక ఓల్డ్ నైటీ తీసుకున్నాను. తీసుకొని ఒక 2 ఇంచ్ అంతా కట్ చేసి స్ట్రెయిట్‌గా ఎడ్జెస్ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అయితే వేసుకోవాలనమాట. 4 వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి మనం ముందుగా పైనైతే కట్ చేసుకున్నాం కదండీ! నడుం భాగాన్ని ఈ విధంగా తీసుకొని ఇందులో అయితే బెల్ట్ పీసెస్ ఉంటాయి కదండీ! ఈ విధంగా సపోర్ట్ అయితే వీటిని నేను కట్ చేసుకొని తీసుకుంటున్నానండి ఎడ్జెస్‌లో. అండ్ ఫ్రంట్‌లో కూడా ఈ విధంగా మినీ పాకెట్స్ ఉంటాయి కదండీ! దీన్ని కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. దీనికి ఉన్న లైనింగ్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలనమాట. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ పైన ఈ పీసెస్ అయితే ఉంచుకోవాలండి. కింద ఈ చిన్న పాకెట్‌ని సెట్ చేయాలి. అండ్ చిన్న పీసెస్ అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం సెట్ చేసుకోవాలండి. దీని మీద ఎడ్జెస్‌లో అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మిడిల్‌లో కాకుండా చివర్లో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాను. అంతే అండి. చాలా చక్కగా ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. ఇందులో మిషన్‌కి సంబంధించిన ఐటెమ్స్ చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. దారాలు గాని, సూదులు గాని ఇలాంటి కటర్స్ అనేవి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. కేవలం టైలర్స్‌కే కాకుండా ఈ విధంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు ఇలా సూదులు గాని, దారాలు గాని మనం ఇంట్లో పెడుతూ ఉంటాము. అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా బావుంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.